హైదరాబాద్ సిపి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏదైనా పబ్కి వెళ్తే క్లియర్ కట్ నో డ్రగ్స్ బోర్డ్స్ కూడా పెట్టేశారు. సో ద మెసేజ్ ఇస్ వెరీ క్లియర్ టు ఆల్ ది పబ్స్. Yeah, 2 have been traced. Yeah. No, we are putting them in jail. Certain information is collecting, then we'll put them in. No, they are in under that section. We issue notices to them. 27, that is providing space for rave parties. That section doesn't ask us to put behind bars because the punishment is less. Depending on the punishment. 7. Not below. Anything else? ఏమైనా వేరే ఏమైనా అడగాలి? గతంలో మనకి ఎయిర్పోర్ట్లో వాటి మీద ఇప్పుడంటే ఓన్లీ ఇంటర్ స్టేట్ సంబంధించి వస్తుంది కాబట్టి వాటి మీద ఏమైనా ఫోకస్ పెడతారా సార్? ఇంటర్ స్టేట్ బోర్డర్స్ కావచ్చు. అంటే ఇది బార్డర్ మనకి ఒక బార్డర్ లాగా లేదు కదా. దిర్ ఇస్ నాట్ వీఆర్ వన్ కంట్రీ, దేర్ థౌజండ్స్ రోడ్స్ ఉంటాయి, థౌజండ్స్ ఇన్ అవుట్ విద్ ఇన్ ద కంట్రీ ఉంటుంది. సో బార్డర్లో అలా చెక్ అని కాదు. ఇట్ కెన్ కమ్ ఇన్ త్రూ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్ రావడం అండ్ ఇన్పుట్ రావడం, దట్ ఇలాగ ఇన్ఫర్మేషన్ రావడం అండ్ ఆల్. సో అది బార్డర్ ఒక దేశ నో సింగిల్ బార్డర్ దట్ వి షేర్. మా బార్డర్స్ విద్ ఇన్ ద కంట్రీ అలా అందరికీ ఓపెన్ అది. సో బార్డర్లో వాచ్ పెట్టడం, ఇక్కడ కూడా వాచ్ పెట్టడం, ఇన్పుట్ ఫార్ బియాండ్ బార్డర్ కూడా ఇది తెలిసింది ఎలాగా ఫార్ బియాండ్ బార్డర్ నుంచి వస్తుంది. సో అది ఇన్పుట్ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు మన బార్డర్. రోడ్ అంటే రోడ్ ఇప్పుడు ఈయన బస్లో తెచ్చారు. సో ఇప్పుడు ఆ బస్ ఒక రోడ్లో వస్తుంది అని చెప్పలేం కదా. కొందరు బస్సులో చేస్తున్నారు, కొందరు కార్లో కూడా తెస్తున్నారు, కొందరు బైక్లో కూడా తెస్తున్నారు. సో దర్ మల్టిపుల్ ఎంట్రీ పాయింట్స్. సో బార్డర్ చెక్ చేయడం ఈజ్ ఇంపార్టెంట్, బట్ దాంతోపాటు ఇన్ఫర్మేషన్ ఇంకా ఫర్దర్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అది గ్యాదర్ చేయడం ఇంకా ఇంపార్టెంట్ మా పర్స్పెక్టివ్లో. సో దాంట్లో ఆల్రెడీ ఐ థింక్ అరెస్ట్ చేశారు కొందరికి. డీసీపీ రాజన్న గారు ఐ థింక్ ఆల్రెడీ ప్రెస్ బ్రీఫింగ్ చేశారు. ఫర్దర్ కూడా దాంట్లో ఒక పర్సన్కి ముంబై నుంచి కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మీరు అడిగిన అడ్వకేటే ఉండొచ్చు, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అడ్వకేట్. దాంట్లో సమ్ పీపుల్ అరెస్ట్ చేశారు, దాంట్లో ఒకళ్ళు అడ్వకేట్ కూడా ఉన్నారు దాంట్లో. సో మీరు అడిగే పర్సన్ ఆయన లేదు, ఐఎమ్ నాట్ షూర్ ఎవరికి రెఫర్ చేస్తున్నారు మీరు. సో ఐ లాస్క్ డీసీపీ రాజన్న గారు ఒకసారి దాని గురించి బ్రీఫ్ చేస్తారు. ఆల్రెడీ అరెస్ట్ చేశారు, క్వైట్ ఆఫ్ ఫ్యూ ఇక్కడ లోకల్లీ చేశారు, ముంబై నుంచి కూడా తీసుకొచ్చారు అరెస్ట్ చేసి. సారీ, అతని మీద ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది, ఎవరున్నా చట్ట ప్రకారమే యాక్షన్ ఉంటుంది. సో విల్ గో యాజ్ పర్ లా, ఎవిడెన్స్ ఏముంది దాని ప్రకారం వెళ్దాం. అది ఐ థింక్ మీకు డీసీపీ రాజన్న గారు అడితే నాకు ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ లేదు, ఒకసారి డీసీపీ రాజన్న గారు చెప్తారు. We have interrogated them, we have tried to find out who are the other consumers, which are the places ekkada the drugs are consumed and all. We have gathered some input on that. We'll take some action as and when it's due. సార్ ఆ కేసులో కన్జ్యూమర్స్ లిస్ట్లో ఒక హీరోయిన్ తమ్ముడు వరకే పేర్లు వచ్చాయి కానీ మిగతా పేర్లు రాలేవు బయటకు. తర్వాత పేర్లు చెప్పారు కదా ఆ రోజు, చాలా మంది ఇంకొంచెం అప్స్కాండ్ ఉన్నారు. సో వాళ్ళవి బయటకు వస్తాయి త్వరలో అన్నారు. మరి ఇంకేమైనా బయటకు వచ్చాయా? కేవలం ఆ హీరోయిన్ తమ్ముడు వరకే బయటకు వస్తే మేము ఉట్టిగా మీకు పేర్లు చెప్తే అది కరెక్ట్ కాదు కదా. ఆఫ్టర్ టెస్ట్ అయినాక ఎవరైనా పాజిటివ్ ఉంటేనే పేరు చెప్తే కరెక్ట్. ఇప్పుడు నేను చెప్తాను ఫలానా కన్జ్యూమర్ అని, అలా గుట్టిగా పేర్లు తీసుకుంటే అది దట్స్ నాట్ ద రైట్ వే. సో ఆ రోజు మీకు చెప్పిన పేర్లు టెస్ట్ అయిన వాళ్ళు అండ్ అక్కడ పాజిటివ్ వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాం మీకు. different places, maybe some different. It's not that one point they all consumers gather together and party. It's not like that. Sir, Nigerians to total 13 members drugs కొనుగోలు చేస్తున్నారు.
6 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది. మరి రిమైనింగ్ వాళ్ళతో ఎందుకు కొన్నట్టు సార్ డ్రగ్స్? సారీ, నార్సింగ్ డ్రగ్ కేసులో నైజీరియన్స్ దగ్గర టోటల్ 13 మెంబర్స్ డ్రగ్ కొన్నట్లుగా చెప్పారు. టెస్ట్ చేసినప్పుడు 6 మెంబర్స్కి మాత్రమే పాజిటివ్ వచ్చింది. మరి రిమైనింగ్ వాళ్ళు ఎందుకు కొన్నట్టు? ఇప్పుడు కొందరు అందరు దొరకలేదు ఆ రోజు. ఫస్ట్ కొందరు దొరికారు. ఆ కొందరు దొరికినలో కొందరు పాజిటివ్ వచ్చారు, అందరు పాజిటివ్ రాలేదు. అలాగా అంటే రిమైనింగ్